అనంత విశ్వంలో భగవంతుడు ఏర్పరిచింది ఏమిటంటే ఒక మనిషి ఈ లోకంలోకి రావాలంటే మాతృగర్భం ద్వారానే రావాలి. పక్షులు అండజాలు అంటే ఫుడ్ ద్వారానే రావాలి. మాతృగర్భం నుండి 9 నెలలు మాసాల నుంచి పెంచి శ్రమ చేసి తన శక్తిని అంతా కూడా ధారపోసి పిల్లలకు ప్రాణం ఇచ్చి తన ప్రాణం పోగొట్టుకున్నా పర్వాలేదు, నా బిడ్డలు బాగుండాలి అని తల్లి అవస్థపడుతుంటుంది. అదే ప్రేమ. తల్లి ప్రేమ పక్షుల ఎందు ప్రకృతి ఎందు చూస్తుంటాం. అలాంటి ప్రేమను మనం ఎక్కడా పొందాం. అటువంటి ప్రేమనిచ్చినటువంటి మాతృమూర్తులందరికీ నమస్వాంజలు. నేను కూడా ఒక అమ్మ గర్భం నుంచి వచ్చిన వాడిని, అందుకని నేను స్త్రీపక్షపాతని ముఖ్యంగా. ఎందుకంటే అమ్మ, అక్క, భార్య, చెల్లెలు అంతా స్త్రీ స్వరూపం. స్త్రీలంటే నాకు చాలా అభిమానం, ప్రేమ. స్త్రీపక్షపాతిని. ఎందుకంటే స్త్రీ లేనిది నా బతుకు కూడా లేదమ్మా. అందుకని ఇటువంటి తల్లులు ఇప్పుడు వచ్చి కూడా ఈ అమ్మ ఆశ్రయంలో ఉండి సేవ తీసుకుంటున్నాను. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది ఈ తల్లి. ఇటువంటి తల్లులందరికీ నేను నమపూర్వక సమాజంలో సమర్పిస్తున్నాను శిరస్సు వంచి. అందుకని మాతృ దినోత్సవ సందర్భంగా తల్లులందరికీ, మాతృదేవతలందరికీ ప్రణామం, ప్రణామములు. ఇప్పుడు మీరు రండి, ఇక్కడికి తీసుకురండి. జననీ శివకామిని చూపిణి అమ్మలుగమ్మ తల్లి నీవే, అఖిల జగాలకు అమ్మము నీవే. సామాన్యము ఈ సద్గుడి కృపా చేయుటకు, సామాన్యము ఈ సిద్ధ సామాన్యము ఈ సత్యమాన్యము సంకబట్టలే బతుకున్నవాని పడతాలే. సామాన్యము ఈ సత్యుడి భ్రమ కృపా చేయుటకు, సామాన్య వద్దు వద్దు బుద్ధినోయి దూరి కుల సిద్ధ వద్దు వద్దు బుద్ధినోయి అదుగా ముద్దులో బ్రహ్మసూత్రుడు భేట వద్దు వద్దు బుద్ధి వినోయి దూరే కుల సిద్ధ వద్దు వద్దు బుద్ధి వినోయి. సామాన్యమని సత్యమాన్యము సంకబట్టలే బతుకున్నవాని పడతారు. సామాన్యము శత్రుని కృపా చేయుటకు, సామాన్యము సిద్ధార్థు. బాగా చేసినారు, బాగా పాడినారు, బాగా పాడినారు, మంచి పాడినారు. థ్యాంక్ యూ. నేను పుట్టింది పెరిగింది ఆంధ్ర, కానీ నా తల్లి ఆంధ్ర. కానీ నా తల్లి కట్టుగా 7 మంది పుట్టారు. 7 మంది పుడితే 3 పోయారు. 5 రోజులు 5 రోజులు సమానంగా చూసింది తల్లి. మమ్మల్ని ఒకలాగా, ఆడిపిల్లలు ఒకలాగా చూడలేదు. అందరూ సమానంగా చూసేది. చూసి పెద్దలు చేసి పెద్ద వాళ్ళకి అన్ని సేవ చేసి ఆమె చేయాల్సిన పనులన్నీ సమానంగా చేసేది. నా కుటుంబ విషయం చెప్పుకుంటున్నా, బయట వాళ్ళ విషయం నాకు తెలియదు. నా కుటుంబంలో జరిగినాయి, నా తల్లి వల్ల జరిగినాయి. నా తల్లిని గుర్తు పెట్టుకుంటే నేను చచ్చేంత వరకు నా తల్లిని మీరు మర్చిపోను. నా తల్లి పుట్ట ఎక్కడే ఉంది, నా కొడుకు పుట్ట ఇక్కడే ఉంది. అందుకే నా తల్లిని దాదాగా తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నా. మా అమ్మని మేము మర్చిపోను. అలా చూసింది అమ్మ. దడ్డు ఆ బొబ్బులక్క జరిగింది, సమ్మంగా చూసింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏంటా కుటుంబం చేసి ఒక తల్లిని మర్చిపోతున్నాము. బాయ్సే కానీ లేడీసే కానీ ఎందుకని మర్చిపోతారు? మరి అమ్మ గురించి మాట్లాడాలంటేనే మాట్లాడతలేదు. కన్నా తల్లి గురించి నువ్వు మాట్లాడు. అందరికి మాట్లాడటం రావట్లేదు, మాట్లాడు. చాలా ముద్దుడు అయినా అమ్మ కొడుకే కదా. పాడు పాడు పాడు. బాగుంది బాగుంది బాగుంది. గట్టి క్లాప్స్ కొట్టండి. नहीं क्या और मेरा कोई नहीं. ఈ పాట మీరు పాడతారా? నాకు తల్లి అనేది పోతన గారు చెప్పినట్టుగా సెలవిచ్చినట్టుగా
మాతృమూర్తి గురించి అమ్మల కన్నా అమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారుడమ్మ అంటారు. నాకు ఈ ఆశ్రమంలో ఈ తల్లి దయ ఒక్కటే కోరుకున్నాను తల్లి, నా చర్వాకాంక్ష కాదనద్దు. మాతృ దినోత్సవ సందర్భంలో మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ చేతుల్లో నేను తను చాలించాలని కోరుకుంటున్నాను తల్లి. నా చివరి కోరిక మీ ఒడిలో తలరాచి పోవాలి, కనుమేయాలి, అది ఒక్కటే కోరిక. అది తెలుస్తారమ్మా. ఈ అమ్మ చాలా మంచి ప్రేమతో నన్ను చూస్తుంది. నేనేమైతే రుణం తెచ్చుకోను తల్లి. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి నాకు మిమ్మల్ని తలుచుకుంటేనే. ఈ ఒక్క కోరిక తీర్చండి అమ్మ. నేను బహుశా దేవుడు అలాగే రాసి పెడితే నేను అలాగే చేస్తాను. తప్పకుండా. ప్రశాంతంగా మదర్స్ డే కదా, మంచి ఆయు ప్రశాంత పాడబడు. అయితే ఈ అమరణం అయితే నేను తెచ్చుకోలేను. ఎందుకంటే అమ్మ అట్లాంటి అభ్యాజ్యమైన కృప నా పైన కురిపిస్తుంది. అందరికంటే కొంచెం తరాదులు తూచలేను నేను. తూకం వేస్తే నా దగ్గర తూలిక రాళ్ళు కూడా లేవు, నా దగ్గర యూనిట్ కూడా లేదు. అది కొంచెం ఒక రూపాయి ఎక్కువగానే చూస్తున్నాను. అభ్యాజ్యమైన కృప చూపిస్తుంది. జ్యూస్ పోసి ఇంకేదో చేసి ఏదేదో చేస్తుంది మా గురించి తపన పడుతుంటే. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కానీ గొడుగునిచ్చి పంపిస్తుంది బయటికి ఆశ్రమం. ఇంకో పక్కనే ఉన్న ఆశ్రమం దగ్గర పంపించాలంటే గొడుగునిచ్చి మనుషుల నుంచి పంపిస్తుంది. ఏం కృప తల్లి, ఏం ప్రేమమ్మా. నేనేమిచ్చి రుణం తెచ్చుకోగలనమ్మా, మాటల్లో చెప్పలేను తల్లి. అమ్మ పుట్టినప్పటి నుండి అమ్మనే మనకు పోషిస్తుంది, అమ్మనే ప్రేమ చేస్తుంది. అంతకంటే మించిన దైవం లేదు మనకు. అమ్మతోటే మాటలు వస్తాయి, ఆటలు పాటలు అన్నీ అమ్మతోటే. జో పాటలు అన్నీ పాటలు పాడి మన పుణ్యతకు వస్తుంది. ఇంతకంటే మంచి తల్లి ప్రేమ ఇక్కడ లేదు. ఇద్దరు ఇక్కడ ఆశ్రమంలో మంచిగా పనిచేస్తున్నారు, ఇలా బాగా చూస్తూ ఉంటారు. అందుకని